హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ మంచి ఆర్టికల్ వచ్చిందమ్మా, డీటెయిల్డ్గా చదువుదాం. సో బిఫోర్ దట్ లెట్ మీ టాక్ అబౌట్ ఆర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అండ్ నెవర్ బిఫోర్ ఆఫర్ ఆన్ దట్ 45,000 రూపీస్కి లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో కంప్లీట్గా మీకు సివిల్స్ ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయి. ద ప్రోగ్రామ్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, ఇది మర్చిపోవద్దు. మీరు ఎవరితోనైనా కంపేర్ చేయండి, నో వన్ ఈజ్ ఆఫరింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఎక్సెప్ట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఇవన్నీ కూడా మీకు వస్తాయి. ప్లస్ యూ ఆల్సో హ్యావ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆల్ దీస్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఫీజు 60,000 ఉండేది. ఈ 60,000 రూపాయల ఫీజు మీకు 45,000కి అందుతుంది ఈ మంత్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. అలాగే నెవర్ బిఫోర్ ఆఫర్ అనేది ఆప్షనల్స్ పైన కూడా ఉంది. సో ఈ 3 ఆప్షనల్స్ నేనే స్వయంగా డీల్ చేస్తున్నాను. అండ్ ఆంథ్రోపాలజీ శ్రీనివాస్ సార్, తెలుగు లిటరేచర్ మన సీతాపతి సార్ డీల్ చేస్తున్నారు. కేవలం 20,000 రూపాయలకే మీరు మన ఆప్షనల్స్ని పొందవచ్చు. ఏ ఆప్షన్ అయినా సరే కేవలం 20,000 లైవ్ అండ్ రికార్డెడ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మిస్ చేసుకోకండి. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్, వ్యాలిడ్ టిల్ 30th నవంబర్. సో ఇవాళ మన ఆర్టికల్, మనం డీల్ చేయబోతున్న ఆర్టికల్ వచ్చేసి కొలీజియం సిస్టమ్కి సంబంధించి. అయితే టైటిల్ ఏంటి, మెలడీ అండ్ రెమెడీ అని ఇచ్చారు. మెలడీ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ మెలడీ? మెలడీ అంటే ఒక డిసీజ్ అని, ఒక ప్రాబ్లం అని అర్థం. మెలడీ అంటే అర్థం ఏంటి? ఒక ప్రాబ్లం అని. రెమెడీ అంటే అర్థం ఏంటి? చికిత్స. ప్రాబ్లము మరియు దానికి పరిష్కారము, ప్రాబ్లము దాని యొక్క పరిష్కారం అని చెప్పి. అయితే ఈ ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే కొలీజియం సిస్టమ్కి సంబంధించింది. సో కొంచెం బ్యాక్గ్రౌండ్, కొలీజియం సిస్టమ్ అంటే ఏంటనేది లైట్గా బ్యాక్గ్రౌండ్ చూసేసి మనం సీన్లోకి వచ్చేద్దాం. కొలీజియం సిస్టమ్ అసలు బేసికల్గా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అంటే ఎవరిని సుప్రీంకోర్టుకి జడ్జిలుగా ప్రమోట్ చేయాలి, సీనియర్ లాయర్స్ని చేయాలా, లేదా హైకోర్టులో ఆల్రెడీ జడ్జిలుగా ఉన్నవారిని చేయాలా, ఉన్నవారిలో ఎవరిని చేయాలి అనే నిర్ణయాలు అనేవి ఎవరు తీసుకుంటారు? గవర్నమెంట్ తీసుకోదు. మరి ఎవరు తీసుకుంటారంటే కొలీజియం తీసుకుంటుంది. ఈ కొలీజియంలో ఎవరు ఉంటారు? 5 మెంబర్స్ ఉంటారు. ఒకళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఈ 5 కలిపి మనకి కొలీజియం సిస్టంలో ఉంటారు. దే డిసైడ్ ఆన్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. అయితే మీకు డౌట్ రావచ్చు, వాళ్ళే డిసైడ్ చేసుకోవడం ఏంటి అని చెప్పి. సో ఇది ఎందుకంటే టు ఎన్ష్యూర్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. అంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో ప్రభుత్వ జోక్యాన్ని కంప్లీట్గా, ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ని ఆపడం కోసం, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని ఎన్ష్యూర్ చేయడం కోసం కొలీజియం సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది. సో అపాయింట్మెంట్స్లో ప్రభుత్వం యొక్క రోల్ నిల్. సో గవర్నమెంట్ ఏమీ చేయలేదు. సిజేఐ మరియు 4 సీనియర్ మోస్ట్ జడ్జెసే డిసైడ్ చేస్తారు. ఇది అడ్వాంటేజ్. మరి గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి? వన్స్ సిజేఐ అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ వన్స్ దే మేక్ రికమెండేషన్స్, వాళ్ళు రికమెండేషన్స్ చేసిన తర్వాత ఈ రికమెండేషన్స్ గవర్నమెంట్కి వెళ్తాయి. గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ కెన్ ఆర్డర్ ఐబీ ఎంక్వైరీ, ఇంటెలిజెన్స్ బ్యూరోతో ఒక ఎంక్వైరీ చేయొచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ చెక్, వీళ్ళు ఎవరినైతే రికమెండ్ చేశారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా ఉందా లేదా అనే అంశాలని ఇంటెలిజెన్స్ బ్యూరోని ఉపయోగించి గవర్నమెంట్ రికమెండ్ చేయవచ్చు. మీకు అర్థమవుతుందా? ప్రభుత్వం రికమెండ్ చేసి అండ్ గవర్నమెంట్ కెన్ రైజ్ అబ్జెక్షన్స్. ప్రభుత్వానికి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని లేవనెత్తవచ్చు. ఒకసారి అబ్జెక్షన్స్ రైజ్ చేసి కొలీజియం సిస్టమ్కి వెళ్తే కొలీజియం సిస్టమ్ దాన్ని కన్సిడర్ చేసి మళ్ళీ రికమెండేషన్స్ అనేవి పంపిస్తుంది. సో ఒకసారి రికమెండేషన్స్ ఇలా పంపించిన తర్వాత గవర్నమెంట్ పని ఏంటి? అబ్జెక్షన్స్ రైజ్ చేయడం తప్పితే గవర్నమెంట్ ఇంకేమీ చేయలేదు. ఆ విషయాన్ని మీరు గమనించుకోండి. అబ్జెక్షన్స్ రైజ్ చేయడం తప్పితే గవర్నమెంట్ ఏమీ చేయలేదు. సో డిలే చేయగలుగుతుంది, అబ్జెక్షన్స్ రైజ్ చేయగలుగుతుంది, కానీ వీళ్ళు కాదు వీళ్ళు అని చెప్పలేదు. వీళ్ళనే పంపించాలని గవర్నమెంట్ ఎటువంటి మనకి చెప్పలేదన్నమాట. సో అది ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం. సో ఎట్ ద మ్యాక్స్ గవర్నమెంట్ లేట్ చేయాలి అనుకుంటే డిలే చేస్తుంది, లేదా ఇంటెలిజెన్స్ బ్యూరోని ఉపయోగించి అబ్జెక్షన్స్ రైజ్ చేస్తుంది. అన్నమాట. సో ఇది గవర్నమెంట్ యొక్క కథ, అంతకంటే గవర్నమెంట్. సో కొలీజియం సిస్టమ్
మళ్ళీ అవే పేర్లు చెప్పింది అనుకోండి, ద గవర్నమెంట్ ఈజ్ బౌండ్ టు యాక్సెప్ట్. మీరు ఎవరిపైన అయితే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో వాళ్ళ పేర్లే మళ్ళీ రికమెండ్ చేస్తే గవర్నమెంట్ ఈజ్ బౌండ్ టు అపాయింట్, వేరే పేరు లేదు, వేరే ఛాన్స్ లేదు. సో కొలీజియం సిస్టమ్కి పవర్ ఉంది అపాయింట్మెంట్ విషయంలో. గవర్నమెంట్ ఓన్లీ ఎంక్వైరీ చేయగలుగుతుంది, అంతకంటే చేయలేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇది సమస్య. సో ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి మైండ్లో. తర్వాత ఇక్కడికి వచ్చేయండి. హోల్డింగ్ బ్యాక్ నేమ్స్ ఈజ్ నాట్ ద రైట్ రెస్పాన్స్ టు ఫ్లాస్ ఇన్ కొలీజియం సిస్టమ్. ప్రభుత్వం ఏం చేస్తుందంటే అబ్జెక్షన్స్ రైజ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, సైలెంట్గా ఉంటుంది. అంటే రికమెండేషన్స్ ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత, ప్రభుత్వం రెస్పాన్స్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ప్రభుత్వం తెలివితేటలు ఎలా వాడుతుంది? ఏ రెస్పాన్స్ ఇవ్వకుండా సైలెంట్గా తన దగ్గర నేమ్స్ పెట్టుకొని కూర్చుంటుంది. దాన్నే హోల్డింగ్ బ్యాక్ నేమ్స్ అంటాం. ఎందుకు అలా చేస్తుందంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టంలో లోపాలు ఉన్నాయి. ఎందుకంటే సిజేఐ మరియు 4 జడ్జెస్ డిసైడ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు, పలానా వ్యక్తిని ఎందుకు ఎన్నుకుంటున్నారు, ఆ ప్రాసెస్ అనేది ట్రాన్స్పరెంట్గా లేదు, ఆ విషయాల్ని వాళ్ళు బయటికి చెప్పట్లేదు. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటారు. ఏమంటే జ్యుడిషియరీకి ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది, బయటికి చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా జ్యుడిషియరీ బిహేవ్ చేస్తుంది, ప్రభుత్వాన్ని ఇంటర్ఫియర్ అవ్వనివ్వట్లేదు అని ప్రభుత్వానికి చిన్న కోపం. సో దేర్ ఆర్ సర్టెన్ ఫ్లాస్ ఇన్ కొలీజియం సిస్టమ్. ఆ ఫ్లాస్ ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి కోపం ఉంది. మరి కోపం ఉండి ఏం చేస్తుంది? వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయకుండా, రిజెక్ట్ చేయకుండా సైలెంట్గా కూర్చుంటుంది. అది హోల్డింగ్ బ్యాక్. అది రైట్ రెస్పాన్స్ కాదు. సమస్యలు ఉంటే వేరే రకంగా పరిష్కరించుకోవాలి, కానీ ఇలా కాదు అనేది ఈ సమ్మరీ యొక్క అర్థం. ద కొలీజియన్ సిస్టమ్ ఆఫ్ మేకింగ్ అపాయింట్మెంట్స్ టు ద హయ్యర్ జ్యుడిషియరీ హ్యాస్ కమ్ అండర్ ఫోకస్. మళ్ళీ ఫోకస్లోకి వచ్చింది. లార్జ్లీ డ్యూ టు క్రిటికల్ రిమార్క్స్ మేడ్ బై యూనియన్ లా మినిస్టర్ కిరణ్ రిజిజు. కిరణ్ రిజిజు కొన్ని క్రిటికల్ రిమార్క్స్ ఈ మధ్యన పాస్ చేశారు. అందువల్ల కొలీజియన్ సిస్టమ్ మళ్ళీ ఫోకస్లోకి వచ్చింది. అందరూ దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. A lawyer has now formally approached the Supreme Court for reconsideration of its 2015 judgment, striking down the Constitution Amendment and the law creating National Judicial Appointments Commission NJAC. 2014లో భారతదేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ని ఏర్పాటు చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, మరియు కాన్స్టిట్యూషన్ని కూడా అమెండ్మెంట్ చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టం చెల్లదు అని చెప్పి 2015లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 4-1 మెజారిటీతో ఈ ఎన్జేఏసీ అనే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్, అది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని దెబ్బతీసినట్టే. సో ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి దాన్ని 2015లో సుప్రీంకోర్టు కొట్టేసింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక లాయరు ఈ 2015లో మీరు ఇచ్చిన జడ్జిమెంట్ని రీకన్సిడర్ చేయండి, రివ్యూ చేయమని చెప్పి ఆయన సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. మీరు 2015లో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో బై స్ట్రైకింగ్ డౌన్ ఎన్జేఏసీ, ప్లీజ్ రీకన్సిడర్ దట్ అని చెప్పి ఈయన అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. వైల్ ద పిటిషన్ విల్ బి లిస్టెడ్ ఇన్ డ్యూ కోర్స్. దాన్ని కొన్ని రోజుల్లో లిస్ట్ చేయబోతోంది సుప్రీంకోర్టు. అయితే దేర్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్ దట్ ఫ్లాగ్స్ ద టెన్షన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద జ్యుడిషియరీ ఓవర్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. ఈ పిటిషన్ అనేది రాబోతోంది. అయితే ఇంకో ఆస్పెక్ట్ ఉంది, గవర్నమెంట్కి మరియు జ్యుడిషియరీకి టెన్షన్ క్రియేట్ చేస్తున్న ఇంకో ఆస్పెక్ట్ కూడా ఉంది. ఫ్లాగ్ అంటే అక్కడ అర్థం హైలైట్ అనమాట. ఏంటా ఆస్పెక్ట్ చూడండి. ఏ బెంచ్ ఆఫ్ కోర్ట్ వాయిస్డ్ ఇట్స్ డిస్ప్లెజర్ ఓవర్ ద గవర్నమెంట్ డిలేయింగ్ ఇట్స్ రికమెండేషన్స్ ఫర్ అపాయింట్మెంట్. కొలీజియం సిస్టమ్ ఇచ్చిన రికమెండేషన్స్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకుండా డిలే చేస్తూ వస్తుంది. ఈ డిలే చేయడాన్ని సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి ఇష్టపడట్లేదు, డిస్ప్లెజర్ని ఎక్స్ప్రెస్ చేసింది. వీఆర్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే రైజ్ చేయాలి, మీరు ఏ నిర్ణయాలు తీసుకోకుండా డిలే చేస్తున్నారని చెప్పి పబ్లిక్గా బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇగ్నోరింగ్ నేమ్స్ దట్ హ్యాడ్ బీన్ రీఐటరేటెడ్ ట్వైస్ ఆర్ ఈవెన్ థ్రైస్. ఇందాక మీకు ఒకటి చెప్పాను, ఇక్కడ ఏం చెప్తున్నాను మనం, ఒకసారి వీళ్ళు రికమెండ్ చేసిన తర్వాత వాళ్ళు అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. అబ్జెక్షన్స్ రైజ్ చేసినా సరే మళ్ళీ వాళ్ళనే రికమెండ్ చేశారనుకోండి, ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి అంటున్నాను. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇగ్నోర్ చేస్తుంది, యాక్సెప్ట్ చేయదు, రిజెక్ట్ చేయదు, అలా నాంచుతుంది. మళ్ళీ అబ్జెక్షన్స్ రైజ్ చేయడం, మళ్ళీ చేయడం, పని కానియకుండా ఎలా అడ్డుపొలలు వేస్తుంది. అలాగని గవర్నమెంట్ తన మాట నెగ్గించుకోగలదా? తను చెప్పిన వాళ్ళని అపాయింట్ చేయగలదా? అపాయింట్ చేయలేదు. ప్రజెంట్ ఉన్న సిస్టంలో గవర్నమెంట్ తను అనుకున్న వాళ్ళని జడ్జిలుగా అపాయింట్ చేయడానికి అవకాశం లేదు. సో మేము 2-3 సార్లు
రీఇటరేట్ చేసిన వాళ్ళని కూడా మీరు ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. ద రిజల్ట్ వాజ్ దట్ లాయర్స్ హూజ్ నేమ్స్ హ్యాడ్ బీన్ రికమెండెడ్ ఫర్ అపాయింట్మెంట్ హ్యాడ్ విత్డ్రాన్ దేర్ కన్సెంట్ టు బి జడ్జెస్. ఎన్నిసార్లు అయినా ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈ జడ్జిలు ఎవరి పేర్లు అయితే జడ్జిల కింద వీళ్ళు రికమెండ్ చేస్తున్నారో వాళ్ళు మాకు వద్దులేండి ఇంకా అని చెప్పి వాళ్ళ పేరుని వాళ్ళు విత్డ్రా చేసేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రామకృష్ణ అనే లాయర్ని సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేస్తున్నామని చెప్పి కొలీజియం సిస్టమ్ రికమెండ్ చేసింది. దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయం చెప్పట్లేదు, ఎస్ అనట్లేదు, నో అనట్లేదు, వాయిదాలు వేస్తుంది. ఏదో అబ్జెక్షన్ రైజ్ చేసింది, అయినా సరే సుప్రీంకోర్టు మళ్ళీ అతని పేరునే పెట్టింది, అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఏం తేల్చట్లేదు. ఇది ఎప్పటికీ తెగకపోయేసరికి ప్రాబబ్లీ నేనంటే ఇష్టం లేకే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి ఈ లాయర్ గారు అర్థం చేసుకుని నేను జడ్జిగా ఉండాలనుకోవట్లేదని చెప్పి ఆయన ఈజ్ విత్డ్రాయింగ్ హిజ్ నేమ్ టు బి జడ్జ్. తన కన్సెంట్ టు బి జడ్జెస్ని ఆయన నేను ఇంక నా అనుమతులు ఇవ్వట్లేదు, నన్ను అపాయింట్ చేయొద్దని చెప్పేస్తున్నాడు. అలా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. మీకు అర్థమవుతుందా? ద బెంచ్ వాజ్ ఫోర్స్డ్ టు అబ్జర్వ్ దట్ కీపింగ్ ద రికమెండేషన్స్ ఆన్ హోల్డ్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ డివైస్ టు కంపెల్ దీస్ పర్సన్స్ టు విత్డ్రా దేర్ నేమ్స్. అంటే ఒక రకంగా ప్రభుత్వం విషయాన్ని తేల్చకుండా నాంచడం ద్వారా ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ వే ఆఫ్ ఫోర్సింగ్ ద పీపుల్ టు విత్డ్రా దేర్ నామినేషన్. వాళ్ళు జడ్జిలుగా పోటీలోంచి తప్పుకునేలాగా, జడ్జిలుగా వాళ్ళ యొక్క అనుమతిని ఇవ్వనీయకుండా, అంటే వాళ్ళు మేము ఇంకా జడ్జి రేస్ నుంచి తప్పుకుంటున్నామని వాళ్ళతో బలవంతంగా చెప్పేలాగా ప్రభుత్వం చేస్తోంది. అంటే ప్రభుత్వం వాళ్ళే బలవంతంగా అలా చేసేలాగా ప్రభుత్వ యాక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. కంపెల్ అంటే అర్థం ఏంటి? ఫోర్స్. ఇప్పుడు నీ పేరు వెళ్ళిందమ్మా రికమెండేషన్కి, ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదు, ఎన్నాళ్ళైనా యాక్షన్ తీసుకోవట్లేదు. నువ్వేమనుకుంటావు? నేను రావడం ఇష్టం లేదు అందుకనే చేయట్లేదు అనుకుంటావు. ఇంకెందుకులే నా పేరు అని చెప్పి నీ పేరు నువ్వు విత్డ్రా చేసేసుకుంటావు. అంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వం ఫోర్స్ చేస్తున్నట్టే అని చెప్పి సుప్రీంకోర్టు అంటోంది. ద గవర్నమెంట్స్ కీన్నెస్ టు రెస్ట్ బ్యాక్ ది పవర్ టు మేక్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఫ్రమ్ ద జ్యుడిషియరీ ఈస్ క్లియర్. ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ చేసే విషయంలో పవర్ అంతా నా చేతిలోనే ఉండాలి అని ప్రభుత్వం అనుకుంటున్న విషయం కనిపిస్తోంది ఇక్కడ. కొలీజియం సిస్టమ్ కంప్లీట్ పవర్ అంతా సుప్రీంకోర్టుకి ఇస్తుంది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కౌన్సిల్ ఒకవేళ కమిషన్ అనేది వచ్చుంటే దాంట్లో ఏం చేశారంటే జ్యుడిషియల్ మెంబర్స్ కంటే నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఆ కమిషన్లో. సో ప్రభుత్వం చేతిలో పవర్ ఉండేది. అన్ఫార్చునేట్లీ అది రానియకుండా సుప్రీంకోర్టు ఆపేసింది. సో ఎలాగైనా మళ్ళీ నేనే పవర్ లాగేసుకోవాలి అనే ప్రయత్నం అనేది ప్రభుత్వం చేస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తోంది. హౌవెవర్ ఇట్ ఈస్ డౌట్ఫుల్ వెదర్ దిస్ కెన్ బి అచీవ్డ్ బై ఎ రివ్యూ పిటిషన్ ద్వారా ప్రభుత్వం అనుకుని సాధ్యపడుతుందా లేదనేది డౌట్ఫుల్. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చిందేంటి 4-1 వర్డిక్ట్, 4:1 వర్డిక్ట్ అంటే తీర్పు. అంటే నలుగురు ఎన్జేఏసీని కొట్టేద్దామని ఒకళ్ళు ఉంచాలని చెప్పి తీర్పిచ్చారు. ఇట్ కెన్ ఓన్లీ బి రివ్యూడ్ బై ఎ బెంచ్ ఆఫ్ ఈక్వల్ స్ట్రెంత్. మళ్ళీ ఈక్వల్ స్ట్రెంత్ ఉన్న బెంచ్ లేదా అంతకంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న బెంచ్ మాత్రమే రివ్యూ చేయగలుగుతుంది. అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ సాట్ ఎ రివ్యూ ఆల్ దీస్ ఇయర్స్. కానీ ప్రభుత్వం ఎప్పటివరకు రివ్యూ అనేది అడగలేదు. Mr. Rizizu did say, as part of his series of comments critical of the collegium system, కొలీజియం సిస్టమ్ని క్రిటిసైజ్ చేస్తూ ఆయన కొన్ని మాటలు అన్నారు. ఏమన్నారు? దట్ ద గవర్నమెంట్ హ్యాడ్ యాక్సెప్టెడ్ ద డెసిషన్. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మేము యాక్సెప్ట్ చేసేసాం, మేము రివ్యూ చేయట్లేదు. బట్ యాడెడ్ దట్, కానీ ఏం యాడ్ చేశాడు ఆయన? ఇట్ కుడ్ నాట్ బి సైలెంట్ ఫర్ ఎవర్ ఓవర్ ద ఒపేక్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ ద సిస్టమ్. సుప్రీంకోర్టు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ని కొట్టేయడాన్ని మేము యాక్సెప్ట్ చేసేసాం, మేము ఓకే. కానీ కొలీజియం సిస్టంలో ఒపేక్నెస్ ఉంది, అంటే ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు. అంటే ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయానికి వాళ్ళు జవాబుదారీగా ఉంటున్నారా లేదా, సమాధానం చెప్తున్నారా లేదా అంటే లేదు. ఏ క్వశ్చన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు, ఎవరిని ఎందుకు అపాయింట్ చేశారు రీజనింగ్ ఇవ్వరు. అది మా ఇంటర్నల్ మ్యాటర్ అంటారు, దట్ ఈస్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటారు. సో సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ అనేది అకౌంటబిలిటీ మెయింటైన్ చేయట్లేదు, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయట్లేదు. ఎలా ఉంటే ప్రభుత్వం అలా ఎన్నాళ్ళు సైలెంట్గా ఉంటుంది, మేము సైలెంట్గా ఉండలేము అని చెప్పి రిజిజు అంటున్నారు. మచ్ ఆఫ్ ద క్రిటిసిజం హీప్డ్ అపాన్ ద కొలీజియం సిస్టమ్ ఈజ్ నాట్ అన్ఫౌండెడ్. నాట్ అన్ఫౌండెడ్ అంటే అదేమి కొత్తదేమి, అంటే అది క్రిటిసిజంకి బేసిస్ లేదు అని కాదు. అన్ఫౌండెడ్ అంటే డజంట్ హ్యావ్ బేసిస్ అని, నాట్ అన్ఫౌండెడ్ అంటే ఇట్ హ్యాస్ బేసిస్. క్రిటిసిజంకి బేసిస్ ఉంది, ఇట్ ఈస్ జస్టిఫైడ్, ఇట్ ఈస్ ఒపేక్, నాన్ ట్రాన్స్పరెంట్, ఇట్ డస్ లిమిట్ ద జోన్ ఆఫ్ కన్సిడరేషన్ టు దోస్ నోన్ టు ఇట్స్ మెంబర్స్. ఇప్పుడు 5 ఉన్నారు కొలీజియం సిస్టంలో, ఆ 5 తెలిసిన వాళ్ళు మాత్రమే కదా కన్సిడర్ చేస్తారు, పూర్తిగా తెలియని వాళ్ళు కన్సిడర్ చేయరు. ఇది ఒక లోపమే కదా. అండ్ జడ్జెస్ హు ఆర్ కన్సల్టెడ్ ఆన్ అపాయింట్మెంట్స్ ఓకే, అండ్ దెర్ ఈస్ నో ఇండికేషన్ దట్ ఇట్ ఈస్ కండ్యూసివ్ టు అట్రాక్టింగ్ ద బెస్ట్ లీగల్ టాలెంట్. ఇప్పుడు కొలీజియం సిస్టంలో ఎవరైతే ఉన్నారో 4 సీనియర్ మోస్ట్ జడ్జిలు, ఒక సుప్రీంకోర్టు సిజేఐ, వీళ్ళకి ఎవరైతే తెలుసో, వీళ్ళకి ఎవరైతే పరిచయాలు ఉన్నాయో వాళ్ళని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళకి తెలియని వాళ్ళు సూపర్ టాలెంటెడ్ పీపుల్ ఉండొచ్చు,
మరి వాళ్ళని వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారా లేదనే విషయం మనకి క్లారిటీ లేదు. సో జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అనేది లిమిట్ అయిపోయింది. సో బెస్ట్ లీగల్ టాలెంట్ని అట్రాక్ట్ చేయడానికి ఇది కండ్యూసివ్ సిస్టమా కాదనేది నో ఇండికేషన్. కండ్యూసివ్ అంటే ఫేవరబుల్ అని, ఇది ఫేవరబుల్ మెథడాలజీయా కాదనేది క్లారిటీ లేదు. సమ్ మెలడీస్ ఇట్ వాజ్ సపోజ్ టు రెమెడీ. మెలడీ అంటే ప్రాబ్లమ్స్, రెమెడీ అంటే సరిచేయడం. ఏంటవి? మెయిన్లీ ద పర్సెప్షన్ అబౌట్ ది ఎగ్జిక్యూటివ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ జ్యుడిషియరీ. అంటే ఇక్కడ ఏంటంటే సమస్య, కొలీజియం సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి? ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫిరెన్స్ లిమిట్ చేయడానికి. అంటే ఇప్పుడు చూడండి, ప్రభుత్వం తనకు నచ్చిన వాళ్ళని జడ్జిలుగా అపాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళందరూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చేస్తూ ప్రభుత్వానికి ఎదురు లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ మెయింటైన్ చేయడం అనేది యాజ్ పర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ఎ మస్ట్, ఇట్ ఈస్ ఎ ఫెడరల్ ఫీచర్. అది ఫెడరల్ ఫీచర్ కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ మెయింటైన్ చేయాలి, విచ్ మీన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే ప్రభుత్వం యొక్క ఇంటర్ఫిరెన్స్ తగ్గాలి. అందుకోసం కొలీజియం సిస్టమ్ హెల్ప్ అవుతుంది. సో ప్రభుత్వం యొక్క ఇంటర్ఫిరెన్స్ని తగ్గించాలి అనే ఒక సమస్య, ప్రభుత్వం యొక్క ఇంటర్ఫిరెన్స్ అనే సమస్య మీద ఇది సరైన పరిష్కారంగా మనకు కనిపిస్తుంది. కరెక్టే, కానీ ఆ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? రికమెండేషన్స్ గవర్నమెంట్కి వెళ్తున్నాయి, గవర్నమెంట్ ఏమో తేల్చట్లేదు, మునగట్లేదు, వాయిదాలు వేస్తుంది. సో ఇప్పుడు అపాయింట్మెంట్స్లో ప్రభుత్వం ఇంకా ఇన్వాల్వ్ అవుతున్నట్టే కదా, ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా లేదని చెప్పలేం కదా, అది పరిస్థితి. సో ఈవెన్ ద జడ్జ్మెంట్ దట్ స్ట్రక్ డౌన్ ద 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండ్ ది NJAC యాక్ట్ యాక్సెప్టెడ్ దట్ దేర్ వర్ ఫ్లాస్. ఈ 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ NJAC యాక్ట్ని యాక్సెప్ట్ చేసిన జడ్జిమెంట్ కూడా ఏం చెప్పింది? దేర్ వర్ ఫ్లాస్, కొలీజియం సిస్టంలో లోపాలు ఉన్నాయని ఆ జడ్జిమెంట్ కూడా ఒప్పుకుంది. బట్ ద మెజారిటీ చోజ్ టు రిటైన్ ద కొలీజియం సిస్టమ్ అంటిల్ ఇట్ వాజ్ ఇంప్రూవ్డ్. కానీ కొలీజియం సిస్టమ్ని ఉంచాలని ఎందుకు అనుకున్నారు? ఇంప్రూవ్ చేసుకుందాము, లెట్స్ కీప్ ఇట్ అంటిల్ ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్. ఇంప్రూవ్ చేసుకునేంత వరకు దీన్నే మెయింటైన్ చేద్దాము అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. అయితే ద ఎక్సర్సైజ్ టు ఇంప్రూవ్ ఇట్ వాజ్ ఆల్సో అబాండెంట్ సూన్. మరి కొలీజియం సిస్టమ్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నాలు చేశారా? అబాండెంట్ అంటే వదిలేశారు. మరి మన పని అయిపోయింది, మరి సిస్టమ్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నాలు చేయడం మానేశారు. హౌవెవర్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ రియల్లీ కీన్ టు బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్, ప్రభుత్వం నిజంగానే చేంజ్ తీసుకురావాలి అని కీన్గా ఉంటే ద పెట్యులెంట్ రెస్పాన్స్ ఆఫ్ స్టాలింగ్ అపాయింట్మెంట్స్ ఈజ్ నాట్ ద వే. పెట్యులెంట్ అంటే బ్యాడ్ టెంపర్డ్, మీరు మమ్మల్ని ఏడిపించారు మేము మిమ్మల్ని ఏడిపిస్తాము అంటే బ్యాడ్ టెంపర్డ్గా, యాంగ్రీగా, కోపంగా మీరు పంపించింది మేము ఇవ్వకుండా మీ అపాయింట్మెంట్స్ని స్టాల్ చేస్తూ ఆపేస్తూ, ఇది కాదు. కొలీజియన్స్ని ఇంప్రూవ్ చేయడమే ప్రభుత్వం యొక్క నిజమైన ఉద్దేశం అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళని తిట్టేసి అది కాదు, దట్ ఈస్ నాట్ ద వే, అదైతే కాదు. ఇట్ హ్యాస్ టు వర్క్ టువర్డ్స్ అన్ ఆల్టర్నేటివ్ మెకానిజం. ఆల్టర్నేటివ్ మెకానిజం వైపు వర్క్ చేయాలి. వన్ దట్ డస్ నాట్ హ్యావ్ ద పర్సీవ్డ్ ఇన్ఫర్మిటీస్ దట్ లెడ్ టు ద ఇన్వాలిడేషన్ ఆఫ్ ద ఎర్లియర్ లా. ఎర్లియర్ లా ఏంటి? NJAC లా వచ్చింది కదా, దాంట్లో కొన్ని ఇన్ఫర్మిటీస్ అంటే వీక్నెసెస్, అంటే గవర్నమెంట్ మన సుప్రీంకోర్టు కొన్ని వీక్నెసెస్ని కనిపెట్టింది, దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటవి? అందులో ఎగ్జిక్యూటివ్ నామినీస్ ఎక్కువైపోయారు, అంటే ఎగ్జిక్యూటివ్కి పవర్ పెరిగిపోయింది, దానివల్ల ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ దెబ్బ కొడుతుందని చెప్పి సుప్రీంకోర్టు అని స్ట్రైక్ డౌన్ చేసేసింది. అంటే కొలీజియం సిస్టమ్కి మీరు ఆల్టర్నేటివ్ తీసుకురండి, బట్ ఆల్టర్నేటివ్ అనేది కొలీజియం సిస్టంలో ఉన్న లోపాలని సరిదిద్దాలి, కానీ దాంట్లో ఉన్న ప్లస్ని మైనస్ చేయకూడదు. ప్లస్ ఏంటి? ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని ఎన్ష్యూర్ చేయడం, అది పోకూడదు. అది పోతే మన బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వైలేట్ అయిపోయినట్టు. అలా జరగకుండా చూడాలి అనేది ప్రధానమైన పాయింట్. ఆ వీక్నెస్లు ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైము ఈ చట్టం ఏమైంది? ఇన్వాలిడేట్ అయిపోయింది, సుప్రీంకోర్టు కొట్టేసింది అనమాట NJACని. ద NJAC మెకానిజం ఎనేబుల్డ్ ది అవుట్ నెంబరింగ్ ఆఫ్ జ్యుడిషియల్ మెంబర్స్ బై ఎగ్జిక్యూటివ్ నామినీస్. జ్యుడిషియల్ మెంబర్స్ కంటే ఎగ్జిక్యూటివ్ నామినీస్ ఎక్కువ అయ్యేలాగా ఎనేబుల్మెంట్ ఉంది పాత సిస్టంలో. అంటే మీకు టోటల్ వ్యక్తుల్లో ఈ జ్యుడిషియల్ నామినీస్ ఎక్కువైపోయారు. ఇప్పుడు మీకు NJACలో మెంబర్స్ ఉంటారమ్మా, అందులో జ్యుడిషియరీ నుంచి కొంతమంది మెంబర్స్ ఉంటారు, గవర్నమెంట్ నామినేట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో గవర్నమెంట్ నామినేట్ చేసేవాళ్ళు జ్యుడిషియరీ మెంబర్స్ కంటే ఎక్కువ ఉండిపోయారు. అంటే కమిషన్లో గవర్నమెంట్ వైపు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువైపోయి జ్యుడిషియరీ నుంచి వచ్చిన వాళ్ళు తక్కువైపోతే ఏమవుతుంది? మెజారిటీ డెసిషన్ తీసుకునేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ప్రభుత్వం చెప్పినట్టు ప్రకారం చేసేస్తారు. సో జ్యుడిషియరీ మాట చల్లని పరిస్థితి వచ్చేస్తుంది అనమాట, అది పరిస్థితి. సో ఏ బెటర్ సిస్టమ్ దెన్ ద ప్రెజెంట్ వన్ షుడ్ అవాయిడ్ సచ్ పిట్ ఫాల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రైమసీ ఇన్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. కాబట్టి ప్రజెంట్ ఉన్నదానికంటే కూడా బెటర్ సిస్టమ్ తీసుకురావాలి. అది ఎటువంటిది అయి ఉండాలి? సంథింగ్ దట్ షుడ్ అవాయిడ్ సచ్ పిట్ ఫాల్స్. ఎగ్జిక్యూటివ్ ప్రైమసీ పేరుతో మీ వాళ్ళని ఎక్కువ, అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళని ఎక్కువ పెట్టేసుకుని జ్యుడిషియరీ వాళ్ళని తక్కువ పెట్టుకునే లోపం ఉండింది లాస్ట్ టైం. అలాంటి లోపాన్ని సరిదిద్దే కొత్త సిస్టమ్ని తీసుకురావాలి అంటున్నారు. మీకు మరొక్కసారి చిన్న సమ్మరీ చేస్తాను చూడండి. ఇది జ్యుడిషియరీ, ఇది ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? PM, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇదంతా ఎగ్జిక్యూటివ్. జ్యుడిషియరీ మీకు తెలుసు. జ్యుడిషియరీకి సంబంధించిన అపాయింట్మెంట్స్ విషయంలో
ప్రస్తుతం ఉన్న సిస్టమ్ ప్రకారం, కొలీజియం సిస్టమ్ ప్రకారం ఎగ్జిక్యూటివ్కి రోల్ లేదు. సో వీళ్ళేం మొత్తం కొలీజియం సిస్టమే అపాయింట్మెంట్స్ అన్ని చేస్తుంది. కొలీజియంలో ఉన్న వాళ్ళందరూ కూడా CJI ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ వాళ్ళే ఉన్నారు కొలీజియంలో. సో ప్రభుత్వం ఏమంటుంది, వీళ్ళు ఒపేక్గా చేస్తున్నారు, ట్రాన్స్పరెంట్గా చేయట్లేదని చెప్పేసి 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి NJAC ఫామ్ చేసింది, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఫామ్ చేసింది. దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చింది. అయితే దీన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎందుకు కొట్టేసిందంటే NJACలో జ్యుడిషియరీ నుంచి మెంబర్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ నుంచి మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిపి అపాయింట్మెంట్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఎగ్జిక్యూటివ్ నుంచి ఉన్న మెంబర్స్ జ్యుడిషియరీ నుంచి ఉన్న మెంబర్స్ కంటే ఎక్కువ ఉన్నారు. అర్థమవుతుందా? గవర్నమెంట్ అపాయింట్ చేసిన మెంబర్స్ జ్యుడిషియరీలో ఉన్న మెంబర్స్ కంటే ఎక్కువ ఉన్నారు. సో ఏమవుతుంది అప్పుడు, ఎగ్జిక్యూటివ్ విల్ హ్యావ్ ప్రైమసీ. అంటే ఫైనల్గా డెసిషన్ అనేది ప్రభుత్వం చేతిలోకి, పవర్ అంతా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ లోపం ఉండబట్టి NJACని కొట్టేసింది లాస్ట్ టైం సుప్రీంకోర్టు. అంటే ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫిరెన్స్ పెరిగిపోతుంది, వాళ్ళే డిసైడ్ చేసేస్తారు, జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ పోతుంది. ఇట్ ఈస్ అగెన్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అని చెప్పేసి కొట్టేసింది అనమాట. సో ఈ లోపాన్ని సరిదిద్దుతూ ఇంకా ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏదన్నా ఇప్పుడు తీసుకురాగలిగితే పర్వాలేదు. అంతేగాని అటు కొలీజియం సిస్టంలోనూ లోపాలు ఉన్నాయి, ప్రభుత్వం చెప్పిన దాంట్లోనూ లోపాలు ఉన్నాయి. రెండింటికి మధ్య మార్గం ఏదన్నా కనిపెట్టాలి, లేదా ప్రస్తుతం ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయాలి, లేదా ట్రాన్స్పరెన్సీ ఈ 5గురే డిసైడ్ చేసినా సరే ఎందుకు డిసైడ్ చేశారు, ఏ కారణాల వల్ల చేశారని చెప్పి బయటికి ఒక రిపోర్ట్ అన్నా ఇవ్వాలి, ట్రాన్స్పరెన్సీ అన్నా మెయింటైన్ చేయాలి, అదన్నా ఇంప్రూవ్ అవ్వాలి. ఇవి మనం ఏదో ఒకటి చేయాలి. ఇది చేస్తేనే ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఈ సమస్య ఎలాగే కంటిన్యూ అవుతుంది అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. ఒక క్వశ్చన్ ఇచ్చాను, ట్రై చేయండి. ట్రై ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ ఆఫ్టర్ వాచింగ్ ద వీడియో. మరొకసారి చెప్తున్నాను, 45,000 రూపీస్కే మీకు ఈ నెవర్ బిఫోర్ ఆఫర్ అనేది లభిస్తుంది. 30th నవంబర్ వరకు వ్యాలిడ్. మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్. బాయ్.